సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 శంకరపుత్ర సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యుడు సకల శుభదాయకుడు, ఆయురారోగ్య ప్రదాయకుడు, వంశవృద్ధి కారకుడు, కుజదోషహారకుడు. ప్రత్యేకించి నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్య దర్శనం మనోవాంఛ ఫలదాయకం. తమిళనాడు రాష్ట్రం రత్నగిరిలో శ్రీ మురుగన్ కోవెల నెలకొని ఉంది. కంచి క్షేత్రం నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, వేళ్లూరు నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రత్నగిరి గ్రామంలో కొండపైన కోవెల నెలకొని ఉంది. మెట్ల మార్గం, ఘాట్ రోడ్ మార్గం ద్వారా కోవెల చేరుకోవచ్చు. రత్నగిరి సమీపాన ఓ రాజుగారు ఉండేవారట. రాజుగారికి మురుగన్ స్వప్నంలో దర్శనమిచ్చి, నేను రత్నగిరిపై వెలసి ఉన్నాను, నాకు ఇక్కడ కోవెల నిర్మించు, భక్తుల కోరికలు నెరవేర్చుతూ ఇక్కడే ఉండిపోతాను అని పలికాడట. స్వప్నం నుండి మేల్కొన్న రాజు రత్నగిరి వాసులందరికీ విషయం తెలిపి వెంటనే కోవెల నిర్మాణం ప్రారంభించాడట. నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయట. స్వామి సర్పరూపంలో ఇక్కడి భక్తులకు దర్శనమిచ్చి అదృశ్యమయ్యాడట. కోవెల నిర్మాణమైనప్పటి నుండి రత్నగిరి సస్యశ్యామలంగా వర్ధిల్లుతోందట. ఇదే గర్భాలయం. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇదే ఆలయ ప్రాంగణం.
ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించి తదుపరి అంతరాలయానికి వెళతారు. అంతరాలయ ఆవరణ కూడా విశాలంగా ఉంటుంది. ఆవరణలో శ్రీ నృసింహస్వామిని అష్టదిగ్బంధనం చేస్తున్న 8 మంది ఆంజనేయ స్వాములను దర్శించవచ్చు. ధర్మపురి క్షేత్రాన్ని దర్శిస్తే కుజదోష పరిహారం జరుగుతుందట. ఇక్కడ స్వామివారికి నిత్యం కళ్యాణోత్సవం చేస్తారు. ఈ కళ్యాణోత్సవం జరిపించిన ఇందులో పాల్గొన్న కుజదోష పరిహారం జరిగి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని ప్రసిద్ధి. ఇదే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం. నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ సమేతంగా కొలువు తీరి ఉన్నారు. దుష్ట శిక్షణ, ధర్మరక్షణకై స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని స్థల పురాణం వివరిస్తోంది. ఈ స్వామివారిని దర్శించే భక్తుల మనోభీష్టాలు సులభంగా త్వరగా నెరవేరుతాయని ప్రతీతి. అందుకే మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రండి స్వామివారిని దర్శించుకుందాం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు, గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు, జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు, మాధవ మధుసూదన అని మనసున కలసిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున కలసిన చాలు. అంతరాలయంలో ప్రవేశించగానే భక్తులకు బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. బ్రహ్మ గోదావరిలో స్నానమాచరించి శ్రీ నృసింహస్వామిని దర్శించినట్లు స్థల పురాణం వివరిస్తోంది.